ఎవరన్నా పరీక్షల్లో ఫెయిల్ అయితే బాగా దుఃఖంగా ఉంటారు. ఫెయిల్ అయిపోయాను అనేటువంటి బాధ ఉంటుంది వాళ్ళకి. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయిన వాడికి ఎక్కడ ధైర్యం వస్తుందంటే, ఎక్కడ ఆదరణ దొరుకుద్దంటే, ఇంకోటి ఫెయిల్ అయినవాడు కనబడితే నాలాంటి వాడు ఇంకోటి ఉన్నాడు అనేసి చాలా ధైర్యం వస్తుంది. అది మానవ నైజం. పిప్పి పన్నుతో బాధపడుతున్నవాడు ఎప్పుడు ఆదరణ పొందుతాడంటే, ఇంకోటి ఎవడైనా వచ్చి నాకు కూడా 2 ఉన్నాయి అంటే విపరీతమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఓకే, ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి విషయాలు నా అనుభవాలు, నా పోరాటాలు, నా జీవితం. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలతో మీరు ఆదరణ పొందాలి అని అనుకుంటున్నాను. అయితే నేను ఆదరణ ఎలా పొందానో అదే విషయాన్ని మీతో కూడా పంచుకుంటాను. అది మనం చేసేది. మనందరం కూడా ఒక విషయంలో అంగీకరించాల్సిందే. ఏంటనంటే, మనందరం కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళమే. చిన్నప్పుడు పెన్సిల్ అయి ఉండొచ్చు, ఇంకా పెద్ద అయిన తర్వాత టిఫిన్ బాక్స్ అయి ఉండొచ్చు, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత చెప్పులు అయి ఉండొచ్చు, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత డబ్బులు అయి ఉండొచ్చు, ఇక పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆస్తి కూడా అయి ఉండొచ్చు. పోగొట్టుకున్న వాళ్ళమే మనం. పోగొట్టుకున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. 2 ఆలోచనలు వస్తాయి. పోయినప్పుడు పోయింది మరీ ఎక్కువ జ్ఞాపకం వస్తుంది, చాలా జ్ఞాపకం వస్తుంది. అది లేకపోతే ఎట్లాగా అనేటువంటి బాధ వస్తుంది. ఉన్నప్పుడు దాని గురించి ఫీలింగ్ ఉండదు, లేనప్పుడు మరీ ఎక్కువ ఉంటుంది ఫీలింగ్. రెండోది ఏంటంటే, పోయింది ఇక రాదు, ఇక అయిపోయింది అనేటువంటి బాధ కూడా మనకు ఉంటుంది. ఈరోజు అలాగ పోగొట్టుకున్న దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కొన్ని పోతాయి, అవి మళ్ళీ ఇంకా రావు అనిపిస్తుంది. ఇక్కడే కొంచెం సీరియస్గా అనిపిస్తుంది మీకు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీలో ఎవరన్నా శీలాన్ని పోగొట్టుకున్నారనుకోండి, తొందరపాటులో, ఉద్రేకంలో పోగొట్టుకున్నారనుకోండి, ఇక రాదు, అది ఇక రాదు. మీలో కొంతమంది ఈరోజు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకు తెలుసు. మీరు పోగొట్టుకున్నారు. అయితే మీతో కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు కూడా ఆదరణ ఇవ్వాలనుకుంటున్నాను, మీకు కూడా ధైర్యం చెప్పాలని ఆశపడుతున్నాను. పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇంకెప్పుడు రాదు. రెండోది, మీలో చాలామంది ఈ మాటలు అనేవాళ్ళు, ఒకప్పుడు నేను బైబిల్ బాగా చదివేవాడిని, ఒకప్పుడు నేను ప్రార్థన ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు అంత భక్తి లేదు, ఇప్పుడు అంత ఉద్రేకం లేదు, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, మీటింగులకి రాబుద్ది అవ్వట్లేదు, వచ్చిన ఏదో గడిపేసి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి మాటలు ఎప్పుడైనా ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏంటనంటే, మీరు భక్తిని కోల్పోయారు. భక్తి, దేవునితో మీకు ఉండేటువంటి సహవాసాన్ని కోల్పోయారు. కోల్పోయినటువంటి ఆ భక్తి మళ్ళీ వస్తుందా? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఈరోజు బైబిల్లోంచి కొంతమంది వ్యక్తుల జీవితాలు చూద్దాం. వాళ్ళు పోగొట్టుకున్నారు, గ్రహించేది కాదు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందటానికి. ఈరోజు నేను ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నా. ఈ వ్యక్తి చాలా గొప్పడు. ఒకవేళ మనం చచ్చిపోయి పరలోకానికి వెళ్తే, యేసు ప్రభువు వారు మనకు పరలోకంలో ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటే గొప్పగా ఉంటుంది. ఈయన ఆదాం, ఈయన్నే నేను తయారు చేశాను, మట్టి బొమ్మ తయారు చేసి ప్రాణాన్ని ఊదాను. ఈయనే నోవహు, నేను మాట చెప్తే పాపం పడవ కట్టేశాడు, వర్షం అంటే ఏంటో తెలియని దినాల్లో. ఈయనే హానోకు, నాతో ఎంత దూరం నడిచాడంటే, చాలా దూరం నడిచి వచ్చేసావు, మా ఇల్లు దగ్గర వచ్చేవా అని అంటే మా ఇంటికి వచ్చేసాడు. ఇలాగా అందరినీ పరిచయం చేస్తాడు. ఈయనే అబ్రహాం, నా జిగిరి దోస్త్, నేనంటే చాలా. కానీ దావీదు గురించి బైబిల్లో పాత నిబంధనలో దావీదు పుట్టినప్పటి నుంచి ఏదో విధంగా ప్రస్తావించుకుంటూనే వచ్చారు. ఒక భక్తుడు అంటాడు, దావీదు గురించి ఇచ్చిన వివరణ ఎక్కువ యేసు ప్రభు కంటే అని. చిన్నప్పటి నుంచి ప్రతి స్థాయిలో దావీదు గురించి మనకి ఇవ్వబడింది. దేవుడికి బాగా ఇష్టమైనవాడు, నా హృదయానుసారుడు, నా జిగిరి, నా ప్రాణం, నా జాన్ జిగిరి సమకూర్చి కథలాగా మీకు చెప్పాలి. అదే నేను చేస్తాను. అయితే నేను వాక్యంలోకి వెళ్ళకముందు మీతో ఒక నిబంధన చేసుకుందాం అనుకుంటున్నాను, మీతో ఒక ఒప్పందం, మీతో ఒక డీల్ కుదుర్చుకోవాలనుకున్నారు. మీలో చదవటం వచ్చిన వాళ్ళు ఒకసారి చేయెత్తుతారా? చదవటం వచ్చిన వాళ్ళు చేయెత్తుతారా? అలాగే ఉంచండి చేతులు, అలాగే ఉంచండి.
దావీదు గురించి మొత్తం 8 అధ్యాయాలు ఈరోజు మీతో చెప్తాను. 8 అధ్యాయాలు. 8 అధ్యాయాలు చదవటానికి నాకు టైం ఉండదు, ఓపిక కూడా లేదు. కాకపోతే 8 అధ్యాయాల్లో ఏముందో మీకు కథలాగా చెప్తాను. అయితే మీరు ఒక్క పని చేయాలి. ఏంటి చూడండి, చేతుల పైకి ఎత్తిన వాళ్ళు చెయ్యి కొంచెం పైకి పెట్టండి, ఇట్లా ఈ షేప్లో. ఈ మాట నా వెంట చెప్పండి. దేవా, ఈ రాత్రి నేను పడుకోకముందు ఈ 8 అధ్యాయాలు చదివి పడుకుంటాను. ఒకవేళ ఏ కారణం చేతైనా చదవకపోతే నీ శాపం నా మీద ఉండునుగాక. ఆమేన్. మీ ఇష్టమే కాదు, నాకేం సంబంధం లేదు. చెప్పించడం నా వంతు అయిపోయింది. ఆ 8 అధ్యాయాలు మీకు పెద్ద కష్టం ఉండదు, ఎందుకంటే నేను స్టోరీ చెప్తాను కదా. మీరు చదివేస్తే చాలా సులభంగా అర్థమైపోతూ ఉంటుంది, చాలా సునాయాసంగా వెళ్ళిపోద్ది. 8 అధ్యాయాలు చదవటానికి నాలాంటి వాడికి 20 నిమిషాలు పట్టుద్ది, అంతే. 20, అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువసేపు పడుతుంది అనుకోక్కర్లేదు, చాలా సులభం. ఆ 8 అధ్యాయాలు మీరు చదువుతారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. దావీదు ఎలాగా మనలో ఒకడిగా ఉంటాడో ఆలోచిద్దాం. దావీదు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అతని పెద్ద విలువ ఇవ్వాల. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మీలో కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏమంటారంటే, మా అమ్మకి మా నాన్నకి నేను ఇష్టం లేదు అని అంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు అయితే దావీదు కూడా అలాంటి వాడే. ఎందుకో చెప్తాను. దావీదు వాళ్ళ నాన్నగారి దగ్గరికి సమూయేలు అనే ఒక ప్రవక్త వచ్చాడు. వచ్చి, ఇశ్రాయేలీల రాజు మీ ఇంట్లోనే ఉన్నాడంట, మీ ఇంట్లో కొడుకులందరినీ తీసురా అన్నాడు. తెచ్చాడు. ఒక్కొక్క కొడుకు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు ఈ కొడుకు కాదు, ఈ కొడుకు కాదు, ఈ కొడుకు కాదు. చివరికి ఏమంటాడంటే, ఇంకెవరిని ఉన్నారా అని అడుగుతాడు దావీదు వాళ్ళ నాన్నే. ఎవళ్ళేడా కొంచెం ఆలోచించండి అంటే, ఉన్నాళ్ళే ఒకడు పనికిమాలోడు, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, చిన్న కుర్రోడు, ఆడున్నాడు ఒకడు అని అంటే, అని పట్టుకురండి అని అన్నారు. సమూయేలు చెప్తే పట్టుకొచ్చారు. దావీదు మీద సమూయేలు చెయ్యేస్తే దేవుడు చెప్పాడు ఇతనే అనేసి. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, సొంత తండ్రి నాకు కొడుకున్నాడని దావీదు గురించి చెప్పడానికి ఇష్టపడలా. సొంత తండ్రి దావీదుని గొప్పగా చెప్పడానికి ఇష్టపడలా. అంత పరిస్థితుల్లోంచి దేవుడు తీసుకొచ్చాడు దావీదుని. మీ ఇంట్లో ఎవరైనా నాకు విలువ లేదు, నన్ను గుర్తించరు, మా ఇంట్లో నన్ను ప్రేమించరు అని అంటే కనుక, దావీదు కూడా అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చినవాడే. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత దావీదు వాళ్ళమ్మ అన్నోళ్ళ దగ్గరికి పంపించింది, టిఫిన్ క్యారియర్ ఇచ్చి పంపిస్తే, రాయ్ ఎవడు రమ్మన్నాడు రా నేను ఇక్కడే, ఆ గొర్రెల గిర్రెలన్నీ ఎక్కడ వదిలేసి వచ్చావు అని అన్నలు తిట్టారు. అన్నలు యుద్ధంలో ఉన్నారు, దావీదు టిఫిన్ తెచ్చాడు, తిట్టాడు. పాపం మనోడు బాధపడ్డాడో లేదు తెలియదు మనకి. ఆ యుద్ధంలో దావీదే గొలియాతుని చంపాడు. కానీ అన్నోళ్ళు ఎలాంటి మాటలు అన్నారో చూడండి. అంటే చిన్నప్పుడు తండ్రి చీ కొట్టాడు, కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నలు చీ కొట్టారు. దావీదు గొలియాతుని చంపేసిన తర్వాత ఊర్లో అంతా పెద్ద పెద్ద డైలాగులు, కటౌట్లు. ఏమన్నా తెలుసా? సౌలు గొప్పోడు, సౌలు కంటే 1000 రెట్లు దావీదు గొప్పోడు. సౌలు మహానుభావుడు, చాలా గొప్ప మహానుభావుడు దావీదు అని ఊరంతా చెప్తా ఉంటే ఎవరికి కోపం వస్తుంది? సౌలుకి. సౌలు కుళ్ళు పుట్టుకొస్తుంది. ఎంత కుళ్ళు పుట్టుకొచ్చిందంటే, సౌలు ఈ నెట్లాగానే సరే చంపేయాలి అనుకున్నారు. మానవులకి అతి భయంకరం ఏంటంటే తెలుసా? కుళ్ళు వస్తే నిద్ర పట్టదు, కుళ్ళు వస్తే అన్నం తినబుద్దేదు, కుళ్ళు వస్తే ఆనందించబుద్ధి అవదు, కుళ్ళు వస్తే మనకు అసలు ఏం చేయబుద్ధి అవదు. సౌలుకి కుళ్ళు వచ్చింది దావీదు మీద, అందుకని చంపేద్దాం అనుకున్నాడు. కుళ్ళుతో పాటు భయం కూడా ఉంది. ఏంటా భయం అంటామేమో, సమూయేలు చెప్పాడు నీ తర్వాత రాజు దావీదని. మరి నా తర్వాత దావీదు రాజు అయితే మరి నా కొడుకు ఏమవుతాడు? యోనాతాన్ నా కొడుకు ఎక్కడవుతాడు? భయం అన్నది కుళ్ళు ఉంది, దాంతో దావీదుని చంపేద్దాం అనుకున్నాడు. చిన్నప్పుడు తండ్రి చీ కొట్టాడు, పెద్ద అయిన తర్వాత అన్నలు కాదన్నారు,
ఇంకా పెద్ద అయిన తర్వాత రాజే చంపేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి దావీదు పరిస్థితి ఎంత భయంకరమైందో. అలాంటి పరిస్థితుల్లో దావీదు పారిపోయాడు. ఎవరి దగ్గర నుంచి? సౌలు దగ్గర నుంచి. ఎందుకంటే సౌలు చంపేయడానికి వస్తున్నాడు. ఇలా పారిపోయి ఓ పెద్ద గుహ ఉంటే ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు దావీదు. సౌలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గుహలోకే వచ్చాడు. లోన బిక్కుమంటూ కూర్చొని ఉంటాడు దావీదు. సౌలు వచ్చాడు, దావీదు కనబడలేదు. చాలా పెద్ద గుహ. పడుకొని నిద్రపోయాడు. బాగా అలసిపోయాడేమో, పడుకొని నిద్రపోయాడు. ఈ ఈటె అన్నది ఉంటుందే, పొడుగ్గా బాణం లాంటిది, అది పక్కన పెట్టుకొని పడుకున్నాడు సౌలు. ఈయన జోలికి నేను వెళ్ళను, ఈయన అభిషక్తుడు, దేవుడు చూసుకుంటాడు, నాకెందుకు అని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి దావీదు కబురు పెట్టాడు సౌలుకి, సౌలా రాజా, నిన్ను చంపడం పెద్ద విషయం కాదు, నువ్వు పడుకొని నిద్రపోతున్నావు, నీ ఈటని ఎత్తుకొని వస్తే నీకే తెలియదు, దాంతో పొడిసి చంపేస్తే అయిపోయి ఉండేవాడు. కానీ ఎందుకు చంపలేదు తెలుసా? నేను నిన్ను శత్రువులాగా చూస్తలేదు, నీ మీద నాకేమీ ద్వేషము, కోపము, కుళ్ళు అలాంటిదేమీ లేదు. రాజా, ఎందుకు నా గురించి అట్లా ఆలోచిస్తావు అన్నాడు. కొన్ని రోజులు సౌలు సర్దుమణిగా ఉన్నాడు. కానీ మళ్ళీ అటాక్ స్టార్ట్ అయింది. దావీదుకి ఏం చేయాలో అర్థం కాక సౌలుకి ఇష్టం లేనటువంటి, సౌలుకి శత్రువు అయినటువంటి ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఎందుకంటే సౌలు అక్కడ రాడు కదా. అక్కడికి వెళ్తే అక్కడ ఓ రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరు అకీష్. రాజుగారు నేను మీ దేశంలో ఉంటాను సార్, శరణార్థుడిగా ఉంటాను సార్, సరే ఉండు, కానీ ఎక్కువ తక్కువ ఏమైనా చేసావా ఇరగబాదేస్తా అని బెదిరించాడు. సరే దావీదు అలాగే ఉంటున్నాడు. చిన్న పనులు బాగా చేశాడు దావీదు. రే, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, కొంచెం ఏమన్నా చూడు, వీళ్ళిద్దరి మధ్యన ఏదో వివాదం ఉంది, కొంచెం చూడు అంటే దావీదు నమ్మకంగా వెళ్ళి అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అకీష్ అంటాడు, దావీదు నువ్వు నమ్మకస్తుడివా, బాగా పని కలిగినోడు కూడా, ఓ పని చేస్తావేంటి చెప్పండి రాజుగారు, నువ్వు నాకు బాడీగార్డ్గా ఏమైనా ఉంటావా అని అంటే, అంతకంటే ఇంకేమన్నా సార్, ఖచ్చితంగా ఉంటాను సార్ అని బాడీగార్డ్ అయిపోయాడు. ఎంత దౌర్భాగ్యం చూడండి. దేవుడేమో దావీదుని దేనికి అభిషేకించాడు? రాజు అవడానికి. దావీదు దిక్కుమాలిన పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాడు? ఒక రాజుగారికి బాడీగార్డ్ అయ్యాడు. ఎందుకయ్యాడు? ఇదంతా మనం చూద్దాం. సరే, ఈ అకీష్ అనే ఫిలిస్తీన్ రాజు ఉన్నాడు కదా, ఈ రాజుగారితో కలిసి ఇంకో నలుగురు మొత్తం సౌలు మీద యుద్ధానికి వస్తారు. ఇది మొదటి సందర్భం, దీన్ని మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 29-30, ఈ 2 అధ్యాయాలు. మొదటి సమూయేలు 29-30. ఓసారి ఇలా చదువుతుంటే ఒక అమ్మాయి గబగబా అరిసింది, సార్ సౌలు గ్రంథంలో, సమూయేలు గ్రంథం మొదటి పుస్తకంలో 29వ అధ్యాయానికి 30 అధ్యాయాలు వేశారు, 30 వచనం. 29వ అధ్యాయంలో 30 వచనం చెప్పట్లా, 29వ అధ్యాయం 30 అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో మీకు ఈ సన్నివేశం కనబడుతుంది. ఆ స్టోరీ అంటే మీకు చెప్తాను. స్టోరీ అంటే అక్కడక్కడ 2-3 వచనాలు మాత్రం మీకు చదివి వినిపిస్తాను అంతే. ఈ 5 రాజులు, ఫిలిస్తీన్ రాజులు యుద్ధానికి వెళ్తారు సౌలు మీదకి. దావీదు కూడా వెనకాల వస్తూ ఉంటాడు. దావీదు అంటాడు అకీష్తో, ఆ సౌలుగాడు అంటే నాకు పిచ్చ కోపం, వాడు నన్ను చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు, నేను కచ్చి తీర్చుకుంటా, ఇదే టైం, నాకు అవకాశం అని అంటే సర్రా అంటాడు. వెనకాల వస్తూ ఉంటాడు దావీదు. వీళ్ళు ముందు వెళ్తూ ఉంటారు. ఈ ఫిలిస్తీన్ రాజులు ఉంటారు కదా, ఆ రాజుల్లో ఒక రాజు అకీష్తో, బాబు వెనకాల ఎవడో వస్తున్నాడు మీ వాళ్ళు అంటే, అవును సార్, ఆయన పేరు దావీదు. ఎవడాడు సార్? దావీదు హిబ్రిడే సార్, యోధా మతానికి చెందినోడే, కానీ మనోడే, చాలా నమ్మకమైనోడు, నా దగ్గర ఉంటున్నాడు, నా బాడీగార్డ్లే, నా సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటాడు, వాడికి కూడా సౌలు అంటే పడదంట, చంపడానికి వచ్చాడు అని అంటే, ఆ ఫిలిస్తీన్ రాజు, నీకేమన్నా పిచ్చా, నీకేమన్నా మెంటలా, నీకేమన్నా బుర్రపోయిందా, అదేంటి సార్ అలా అంటున్నారు? ఆడు ఆ సౌలుకి చెందినోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లేట్ ఫిరాయిస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారితే, ఆడు ముందు నుంచి ఈడు వెనక నుంచి ఇద్దరు వాళ్ళు మనల్ని వేసేస్తారు తెలుసా, పిచ్చేసాలేస్తున్నావా ఆడు పంపించే వెనక్కి అని అన్నాడు. సార్ పంపించే అని, ఆడిని వెనక్కి పంపించకపోతే నీ సంగతి చూసుకోవాల్సి వస్తుంది అని అంటే, అకీష్ ఏం చేయాలో అర్థం కాక దావీదు దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు, దావీదు గారు, మీరంటే మాకు చాలా ఇష్టం, నమ్మకమైన వాళ్ళు, నా సెక్యూరిటీ గార్డ్, నా ప్రాణమే నీ చేతుల్లో పెట్టాను, కానీ ఇక్కడ పరిస్థితులు ఒప్పుకోవట్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటే, దావీదు అన్న మాట ఓసారి విందాం మనం, బాగుంటుంది. దావీదు అన్న మాట సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం, 29, 30 ఈ 2 అధ్యాయాలు చదవమన్నాను. దాంట్లో కొన్ని వచనాలు చూస్తాను నేను, కానీ ఆ 2 అధ్యాయాలు మీకు చదివితే నేను చెప్పిన స్టోరీ అంతా మీకు చక్కగా అర్థమవుతుంది. అయితే చదువుదాం. 8వ వచనం, దావీదు ఏమంటున్నాడు చూద్దాం. నేనేమి చేసి తిని నా ఏలినవాడగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైన నా యందు తప్పేమి కనబడనని అకీష్ని అడిగాను. ఇందులో మనకేం కనబడుతుందంటే, మామూలుగా మీకు చదివితే పెద్ద కోపం రాదు, వివరిస్తే అమ్మ దీంట్లో ఎంత ఉందా అని అనిపిస్తుంది. ఏంటనంటే, దావీదు అకీష్ అనే ఫిలిస్తీన్ రాజుని ఏమని పిలుస్తున్నాడు? నా ఏలినవాడగు రాజా. ఇదే దావీదు ఇంకా చిన్నోడుగా ఉన్నప్పుడు గొలియాతుతో యుద్ధానికి ముందు నిలబడినప్పుడు గొలియాతుని పచ్చి బూతులు తిట్టాడు. రేయ్ సున్నతి లేని యాదవ, ఏంట్రా నువ్వు మమ్మల్ని బెదిరించేది? నిన్ను చంపి నీ మాంసం కాకులకి గద్దలకి వేస్తానరా అని తిట్టాడు. అది యూదుడుకుండేటువంటి పౌరుషం. అయితే ఇక్కడ అదే దావీదు ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి వచ్చి నా ఏలినవాడగు రాజా, ఎంత ఘోరమో చూడండి. ఎందుకు అంత దయనీయమైన పరిస్థితికి వచ్చేసాడు దావీదు? ఎందుకు అంత దిగజారిపోయాడు? ఒక శత్రువును పట్టుకొని నా ఏలినవాడగు రాజా అని అంటున్నాడు. ఇంకేమన్నాడు? నీ శత్రువులతో యుద్ధము చేయుటకై. సౌలు ఇప్పుడు ఏమైపోయారు? నా శత్రువు నీ శత్రువు అయిపోయాడు. రాకున్నట్లుకు నీ వద్ద వచ్చినప్పుడు దినము నుండి నేటి వరకు నీ దాసుడినైనా నా యందు తప్పేమో కనబడిన. దాసుడు, నీ బాంచన్, నీ కాలు మోక్తా, నీ కాళ్ళు కడుగుతా. ఇది దావీదు ఈ అకీష్ అనేటువంటి రాజుతో అంటున్నాడు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఇక్కడ కూర్చొని ఉంటున్నటువంటి మీలో కొంతమంది ఈ పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే దావీదు దేవుడితో మంచి సంబంధం ఉన్నదో శత్రువుని శత్రువుగా చూశాడు, భయపడలేదు. గొలియాతు అంత ఆజానుబాహుడైనా రేయ్ నా దేవుని యొక్క శక్తితో నిన్ను లేపేస్తా అని అన్నాడు. కానీ ఇక్కడ ఒక మామూలు రాజు దగ్గరకు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. ఏంటి తేడా ఏంటనంటే, గొలియాతు ముందు నిలబడినప్పుడు దేవుడు తనతో ఉన్నాడు, అకీష్ ముందు నిలబడినప్పుడు దేవుడు తనతో లేడు. దేవుడు నీతో లేకపోతే ఎవరికైనా భయపడతావు. దేవుడు నీతో లేకపోతే ఎవరికైనా భయపడతావు. పచ్చి భాషలో చెప్పాలంటే, దేవుడు భయం లేకపోతే ప్రపంచంలో ఎవడి సంకైనా నాకుతావు, నువ్వు ఎవడ కాళ్ళ మీదైనా పడతావు. నువ్వు లేకపోతే నాకు బతుకులేదు, నువ్వే నా దైవం, నువ్వే నాకు సమస్తం అని అడ్డగోలు మాటలంటారు, కాళ్ళు పట్టుకుంటారు, ఏమైనా చేస్తారు. దావీదు ఒక శత్రు రాజు దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పనోణ్ణి, నీ దాసుణ్ణి, ఇలాంటి మాట ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? దేవుడితో బంధాన్ని తెంచుకున్నాడు, దేవుడితో సహవాసాన్ని తెంచుకున్నాడు, దేవుడితో మాట్లాడటం మానేశాడు, దేవుడి మీద ఆనుకోవటం మానేశాడు. దేవునితో సంబంధం, దేవునితో సహవాసం అనేది ఇంటర్నెట్ లాంటిది, కరెంటు లాంటిది. అదేంటంటేనేమో నిన్న ఉన్న కరెంటు ఈరోజు పనిచేయదు, నిన్న కరెంటు నిన్నే పనిచేస్తుంది, ఈరోజు పనిచేయదు. ఇంటర్నెట్ పావు గంట క్రితం ఉన్నది ఇప్పుడు పనిచేయదు. పావు గంట క్రితం ఇంటర్నెట్ ఉంటే లైవ్ వస్తుంది, ఇప్పుడు లేకపోతే రాదు. పావు గంట క్రితం ఉంది కదా అంటే ఉందే, ఇప్పుడు లేదు కదా. దేవునితో సహవాసం ఉంటేనే ధైర్యం వస్తుంది. దేవుడితో సహవాసం కోల్పోతే నువ్వు ఎంత పోటుగాడువైనా, నీకెంత గొప్ప వాక్యం తెలిసినా, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగినా భయపడిపోతావు. దావీదు గొలియాతుని చంపాడు, అడవి మృగాల్ని చంపాడు, సౌల్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఒక శత్రు రాజు దగ్గరకు వచ్చి నీ దాసుణ్ణి అంటున్నాడు. మీలో కొంతమంది ఈరోజు ఆ స్థితిలో ఉన్నారు. మీరు చెప్తారు, సార్ నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా ప్రార్థన చేస్తాను. అయి ఉండొచ్చు, నువ్వు చెప్పేది అబద్ధం అని నేను అంటలేదు. కానీ ఈరోజు ఎందుకు ఆ పరిస్థితికి వచ్చావు? సార్ మనము అధికారుల్ని గౌరవించకూడదా? అధికారుల్ని మనం మెచ్చుకోకూడదా? అస్సలు తప్పంటలేదు. అధికారుల్ని గౌరవించాలి, అధికారులకి నమస్కారం పెట్టాలి, అధికారులకు విధేయత చూపడాలి, అధికారులకు లోబడాలి.
కానీ అధికారుల సంకనాకాల్సిన పని లేదు, అధికారుల కాళ్ళ పట్టుకోవాల్సిన అవసరం లేదు, అధికారుల దగ్గరికి వెళ్ళి లేనిపోయిన పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మర్యాద షడ్రక్ మెషక్ అబేద్నెగో నెబుకద్నెజర్ ముందు నిలబడినప్పుడు వాళ్ళు గౌరవించారు, వాళ్ళు మెచ్చుకున్నారు. రాజా మీకు వందనాలు, నువ్వు గొప్ప రాజువే, నువ్వేం చెప్పినా మేము చేస్తాం. కానీ ఇప్పుడు మీరు మాకు చెప్పారే ఈ విగ్రహానికి దండం పెట్టమని, అది మేము చెయ్యం. ఎందుకు చేయమో తెలుసా? మా దేవుడికి వ్యతిరేకం అది. అయితే నిన్నేమి ఇక్కడ మేము బర్తరఫ్ చేయడానికో లేకపోతే స్ట్రైక్ చేయడానికో లేవు. దండం పెట్టకపోతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలన్నారు, వెళ్ళిపోతాం. చచ్చిపోవాలన్నారు, చచ్చిపోతాం. చావడానికి సంసిద్ధం, కానీ దండం పెట్టడానికి రెడీ కాదు. అది మీకు వ్యతిరేకత కాదు, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. కానీ దేవుడికి వ్యతిరేకంగా మేము ఉండలేం. ఇది గౌరవం ఎక్కడ దాకా ఉండాలి, ఎక్కడ దాకా చూపించాలి. దావీదు అది కోల్పోయాడు. సరే, ఇక చెప్పిన తర్వాత దావీదు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సౌల్ని చంపాలి అని పూనుకున్నాడు కదా, ఎలా ఉండగలుగుతాడు? ఉండలేడు. తన చుట్టూ కొంతమంది పనోళ్ళు ఉన్నారు, వాళ్ళతో అన్నాడు, రే మనం వెళ్దాం యుద్ధానికి అన్నాడు. 10 సార్ వెళ్ళిపోదాం అన్నాడు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు దావీదుతో ఉన్న వాళ్ళతో. అంత దూరం వెళ్ళారో లేదో వీళ్ళ కబురు వచ్చింది. ఏమన్నా తెలుసా? సార్ మీ ఊరు కాలిపోతుంది సార్, మీ ఊరికి ఎవరో వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నారు సార్ అని అన్నారు. దావీదు పనోళ్ళంతా హుటాహుటిని వెనక్కి వచ్చారు. వస్తే ఏమీ లేదు, ఆ ఊర్లో మొత్తం కోల్పోయింది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. మొత్తం పోయింది. మనోడు యుద్ధానికి వెళ్ళాడు, భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు, మొత్తం తుడుచుకుపోయింది. దావీదు రాజు కావాల్సినోడు, యూదుడు, మగోడు అయినప్పుడు కూడా ఎంత ఏడ్చాడంటే, ఇక్కడ బైబిల్లో రాసిన మాట అంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా గట్టిగా ఏడ్చి కుప్పకూలిపోయి ఉంటాడు. ఇది పరిస్థితి. మొత్తం కోల్పోయాడు. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. దావీదు మొత్తం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? దేవుడితో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నాడు. ఎందుకు కోల్పోయాడు? తాను దేవుని యొక్క అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఓపిక నశించింది. మనం చాలాసార్లు ఈ మాట అంటాం. ఏమన్నా సార్ ఎంతకాలం ఓపిక పట్టాలి సార్? వాడు దుర్మార్గుడు, ఆమె నీచురాలు, ఆమె దరిద్రురాలు, ఎంతకాలం ఓపిక పట్టాలి? దావీదు కూడా బహుశా అదే మాట అని ఉంటాడేమో. ఎంతకాలం ఓపిక పట్టాలి? నన్ను చంపడానికి వస్తున్నాడు ఈ సౌలు, వీడిని చంపేయాలి నేను. అది ఆయనకున్నటువంటి ఉక్రోషం. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోపం? దేవుడితో సంబంధం పోతే పనికి మాలిన ఆవేశం వచ్చింది, పనికి మాలిన కోపం వచ్చింది. పనికి మాలిన ఆవేశం ఎదుటివాడికి కాదు, శత్రువు నీకు నువ్వే నాశనం చేసుకుంటావు. దావీదు ఆ ఆవేశంతో వెళ్ళిపోయాడు. కాబట్టి మొదటిసారి దావీదు ఎందుకు పడిపోయాడు? దేవుడితో సంబంధాన్ని తెంచేసుకున్నాడు. ఓపిక నశించింది. తాను చట్టాన్ని చేతిలో తీసుకుందాం అనుకున్నాడు. అయితే ఏమంది? వెళ్ళాడు, మొత్తం పోయింది. 6వ వచనం 30వ అధ్యాయం 6వ. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండని చెప్పుకొనగా. దావీదు చిన్నప్పుడు నాన్న చీ కొట్టాడు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అన్నలు పోరా అన్నాడు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత సౌలు రాజు చంపేద్దామని చూశాడు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అకీష్ చీకొట్టి పంపించేశాడు. ఎవడు లేడిక, దావీదుకి ఎవడలేడు. 10 మందో 15 మందో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రాళ్ళు తీసుకున్నారు. ఎందుకు? దావీదును కొడతానికి. దావీదు ఏకాకి అయిపోయాడు, ఒంటరి వాడైపోయాడు. లోన్లీ, ఎవరు లేరు తనకి, ఒంటరివాడు. అయితే మీకు ప్రశ్న, దావీదు ఈ విధంగా ఒంటరివాడు అవడానికి ఎవరు కారణం? ఎవరు చేశారు ఆయన ఒంటరివాడుగా? నేను చెప్పే మాట మీకు పిచ్చే కొద్ది ఇలా కూడా జరుగుద్దా అని. దావీదుని ఒంటరివాడుగా చేసింది దేవుడు. ఎందుకు సార్ దేవుడు ఒంటరివాడుగా చేశాడు? దేవుడు ఎందుకు ఒంటరివాడుగా చేశాడంటే, దావీదు ఒంటరివాడైతే దేవుడి వైపు తిరుగుతాడు, ఒంటరివాడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, ఒంటరివాడైతే దేవుని కాళ్ళు పట్టుకుంటాడు.
దావీదు మనుషులు కాళ్ళు పట్టుకుంటే పనవ్వదు, మనుషులు కాళ్ళు పట్టుకుంటే ఆయన రాజు అవ్వడు. దేవుడు కాళ్ళు పట్టుకుంటే రాజు అవుతారు. నీ జీవితంలో జరగాల్సింది ఎందుకు జరగట్లేదు తెలుసా? మనుషుల్ని ఆశ్రయించావు, మనుషుల్ని అధికారుల్ని నమ్ముకున్నావు. దేవుణ్ణి నమ్మితే, దేవుడి మీద ఆనుకుంటే దేవుడు ఆలోచించిన పని నీ జీవితంలో జరుగుద్ది. కానీ ఈరోజు అది ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే మనుషులు కాళ్ళు పట్టుకుంటున్నాడు. అందరూ వదిలేస్తే రాళ్ళు చేత్తో పట్టుకుంటే దావీదు ఏం చేశాడు? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని దావీదుకి వెంటనే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఎటు చూడటానికి లేక పైకి తలెత్తి, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. దావీదు ఆ మాట అన్నప్పుడు క్షణాలలో దేవుడు పనిచేయడం మొదలుపెట్టాడు. స్విచ్ నొక్కిన 5 నిమిషాలకి లైట్ వెలగదో, స్విచ్ నొక్కిన మరుక్షణం లైట్ వెలుగుద్ది. అది మనకు తెలిసిందే. దేవుడు మన చేతిలో స్విచ్ పెట్టాడు. ఏంటా స్విచ్? అడుగు అనే స్విచ్. ఆ స్విచ్ నొక్కితే దేవుడు మాట్లాడటానికి రెడీ. దేవుడు స్విచ్ నీ చేతిలో పెట్టాడు. నువ్వు మనిషివి, జంతువు కాదు, పక్షివి కాదు, నువ్వు మనిషివి. నువ్వు మనిషివి కాబట్టి నీకు స్వేచ్ఛనిచ్చాను, కాబట్టి నీ చేతిలో స్విచ్ పెట్టాను. ఈ స్విచ్ నొక్కితే నా దగ్గరకు వస్తుంది వర్తమానం. అది ఎంత అద్భుతం! నువ్వు స్విచ్ నొక్కు, నేను పనిచేస్తా. నువ్వు స్విచ్ నొక్కు, నీ మాటకి నేను జవాబిస్తా. మనోళ్ళకి ఎంత ఒళ్ళు బద్ధకం అంటే, ఎంత గర్వం అంటే, స్విచ్ నొక్కరు, ఎవడికో చెప్తారు. పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయరా, మీకు 10,000 ఇస్తాను. అయ్యగారు మా గురించి ప్రార్థన చేయరా, మీకు 5,000 ఇస్తాను. సిగ్గులేని ఎదవలో దేవుడు స్విచ్ నీ చేతిలో పెడితే ఇంకెవడికో ఇవ్వడానికి బుద్ధి లేదా? అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా మీరు? నన్ను అడుగు అని దేవుడు అంటే ఇంకెవడితోనో అడిగిచ్చేటువంటి దిక్కుమాల బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవడిచ్చాడు నీకు? దావీదు అలా చేయలేదు. దేవా అని ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే కనికరించి, దావీదు టెన్షన్ పడద్దు, నేను నిన్ను నడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను అని కొన్ని పద్ధతులు ఉపయోగించి, నీ భార్య పిల్లలు లేరు కదా, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. దావీదుకి భార్యను ఎతకడానికి ఎటు వెళ్ళాలో తెలీదు, పిల్లల్ని ఎతకడానికి ఎటు వెళ్ళాలో తెలీదు. కానీ దేవుడు చెప్పాడు కదా, వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని మాట మీద వెళ్తే పని జరిగే పద్ధతి అద్భుతంగా ఉంటుంది. అది ఇక్కడ కనబడుతుంది. దావీదు నడుచుకుంటూ వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవడో దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు దెబ్బలు తగిలిన వాడు ఎవడని కనబడితే ఆడు జోలికి వెళ్ళరు. కానీ దావీదు వాడి దగ్గరికి వెళ్ళి, అంటే దావీదు మనుషులు, ఏం బాబు ఎవరు నువ్వు అన్నారు. సార్ దెబ్బలు తగిలి అన్నారు. డే ఇది కట్లు కట్టండి రా, కొంచెం ద్రాక్షారసం అయి తాపించండి, రొట్టె ఇవ్వండి అన్నారు. శక్తి వచ్చింది. శక్తి వచ్చిన తర్వాత అతను అడిగాడు, బాబు నువ్వు ఎవరివే? సార్ నేను అమాలేకేంటి సార్. అవునా, ఏంటి పని ఏంటి? సార్ ఇక్కడ ఒక ఊరు ఉంది కదా, ఆ ఊరిని తగలబెట్టేసి వెళ్తున్నాం సార్ మేమే. అయితే నాకు దెబ్బలు తగిలింది, అది వదిలేశారు. ఆ ఊరు ఎవరిదే? దావీదే. ఆ దావీదు ఊరు తగలబెట్టి వెళ్ళిపోతున్నవాడు దెబ్బ తగిలి అక్కడ పడిపోయి ఉన్నాడు. అయితే దావీదు అన్నాడు, ఆ ఊరు మాదే. వీడికి విపరీతమైన భయం వచ్చింది. అయ్యగారు ఏం టెన్షన్ పడద్దో, నిన్నేం చేయను, కానీ నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. చెప్పండి సార్, మీకేం సాయం కావాలో చేస్తాను. ఏమి లేదు, నా భార్యల్ని పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలుసు, తీసుకెళ్తాను రండి, తీసుకెళ్తాను రండి. దేవుడు మాట చొప్పున వెళ్తే శత్రువు సహాయం చేయడానికి వచ్చాడు. యెహోషువ దేవుడు మాట చొప్పున వేగురు వారిని పంపిస్తే సహాయం చేయడానికి వచ్చింది ఒక వేశ్య. దేవుని మాటతో వెళ్తే నీకు సహాయం ఎలా వస్తుందో ఊహించలేవు. లా జవాబ్, ఆశ్చర్యపోతావు. ఆశ్చర్యం, ఇదేంట్రా ఇలాగ దేవుడు సహాయం చేశాడని. ఊహించలేని పద్ధతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు? దేవుని మాట మీద వెళ్తే. దావీదు అలాగే వెళ్ళాడు, సహాయం దొరికింది. వెళ్ళాడు, భార్యలు పిల్లల్ని ఎత్తుకెళ్ళిన అమాలేకీలు కనబడ్డారు. మనోడు తను గొప్ప రాజు కదా, గొప్ప యుద్ధం చేసేవాడు కదా, చంపేశాడు. చంపేసి భార్యల్ని పిల్లల్ని వెనక్కి తెచ్చుకున్నాడు. 18వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ వచనం. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొని, నాకు ఈ మాట నచ్చింది, డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు పోగొట్టుకున్న ప్రతి దాన్ని వెనక్కి తెచ్చేసుకున్నాడు. ఎవ్రీథింగ్. భార్యలు వెనక్కి వచ్చేసారు, పిల్లలు వెనక్కి వచ్చేసారు,
ఆస్తి వెనక్కి వచ్చేసింది. నథింగ్ ఈజ్ లాస్ట్. ఏది పోగొట్టుకోలేదు. బాగుంది. మన జీవితంలో ఎప్పుడు ఇలా జరిగితే కనుక బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఇలాగే జరుగుద్ది అనేటువంటి గ్యారంటీ లేదు. ఇది మొదటిది.